కిషోర్ గారు, అంటే మీకేమనిపిస్తుంది వారికి సంబంధించి మనం అనుకున్నది సరే, మనం రోల్ ప్లే చేసినా చేయకపోయినా ముందు మనకు కావాల్సిన మన బెనిఫిట్ మనం చూసుకోవటం ఒక అంశం, అది ఒక అంశం అయితే, రెండు అసలు పరిస్థితి రోజు రోజుకి ఒక్కరోజు యుద్ధం కంటిన్యూ అయినా కూడా ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి. మనకు మార్కెట్లో ధరలు వెంటనే మీరు ప్రభుత్వం పెంచలేకపోవచ్చు, బట్ అక్కడ $100, $110, $200 కొంటే అది కేంద్రము ఎవరు భరించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సడన్గా మార్కెట్లో రేట్లు పెంచే పరిస్థితి కూడా లేదు. సో ఈ బ్యాక్డ్రాప్లో అసలు యుద్ధం సంబంధించి మనం అనుకున్నట్టుగా ఇది 2 వారాల్లోనో 3 వారాల్లోనో అయిపోతుంది. వారు చెప్పారు ఇందాక సంజయ్ గారు, ఒక మొజాయిక్ స్ట్రక్చర్ వాళ్ళు మొత్తం పైన మీరు ఎంతమందిని చెప్పుకుంటూ వచ్చినా పైన ఫిల్ చేసుకుంటున్నారు, కింద స్ట్రాటజీ ఆఖరి దీని దాకా ఏం చేయాలో స్ట్రాటజీ క్లియర్గా డాక్యుమెంట్ చేసుకొని ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇజ్రాయెల్ అమెరికా మీద ఒత్తిడి పెరుగుతున్న మాట వాస్తవం, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గే పరిస్థితి మనకు కనపట్ల, ఎలా అర్థం చేసుకోవాలి? కిషోర్ గారు. కిషోర్ గారు మాట్లాడి. మీకు అట్లాగే సంజయ్ పులిపాక గారికి, లక్ష్మీనారాయణ గారికి, మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి, మన హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. నాకు అప్పుడప్పుడు డౌట్ వచ్చేది, భారత్ అంటే అమెరికా గజ 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 వణుకుతుంది కదా, ఒక్క మాట గట్టిగా మాట్లాడితే మన ప్రధానమంత్రి ఎమ్మటే యుద్ధం ఆగిపోతుంది కదా, కానీ ఎందుకు ఆ మాట మాట్లాడట్లేరు అని చెప్పి నేను ఆలోచించాను. దాని తర్వాత నిద్ర లేచిన తర్వాత అదంతా ఒక డ్రీమ్ కదా అని చెప్పి అర్థం చేసుకుని, ఎవరు అనలేదు సార్ భారత్ అంటే అమెరికా గజగజ వణికిపోతుంది, ఎవరు అనలేదు సార్. మరి ఇంకెందుకు సార్ మనం మాట్లాడి ఏం లాభం? అయితే అమెరికా యూకే అంటే గజగజ వణికిపోద్ది, అమెరికా ఎవరికి గజగజ వణకట్లా. రెండు పాయింట్ చెప్తాను. ఇప్పుడు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారికి అర్థం కాలేదు, భారత్ లో చాలా మంది చైనా ప్రేమికులకి అర్థం కావట్లేదు, కానీ మన స్టాండ్ ఏంటి అనేది ఇరానియన్స్ కి మాత్రం బాగా అర్థమైందండి. ఇరాన్ వారికి మాత్రం బాగా అర్థమైంది. వారు మీరు అన్నారు కదా, హోర్మోజ్ జలసంధి నుంచి మనకి ఆయిల్ రావాలి అంటే ఇప్పటికే ఎల్ఎన్జీవి 1,00,000 మెట్రిక్ టన్ల మిలియన్ క్యూబిక్ ఫీట్ వాట్ ఎవర్. సో అంతవరకు 2 షిప్స్ ద్వారా, శివాలిక్ అండ్ నందాదేవి, వాటి ద్వారా ఇండియాకి వచ్చాయి. దాని తర్వాత ఇండియన్ ఫ్లాగ్తో ఏ వచ్చినా కానీ వాటికి ఇది ఏంటి ఫ్రీ ఇది ఇవ్వడానికి, పాస్ త్రూ ఇది ఇవ్వడానికి అమెరికా ఇది ఇరాన్ రెడీగా. మరి ఎందుకు మనం ఇక్కడ చాలా ఆవేశపడిపోయి ఖమేనీ గారు చనిపోతే మాట్లాడలేదు? ఇందులో ఆవేశం ఎవరు ఆవేశపడలా, చాలా మంది చాలా ఆవేశపడ్డారు సార్. రోడ్ల మీదకి కూడా వచ్చారు సార్, చాలా మంది రోడ్ల మీదకి వచ్చారు. చాలా మంది అమెరికాకి భయపడి మనం మాట్లాడలేదన్నారు, లేకపోతే నరేందర్ సరెండర్ అని చెప్పి ఇట్లాంటి మాటలు చాలా అన్నారు. కానీ ఇరానియన్స్ మాత్రము, మరి ఇదేమి మాయో తెలియదు కానీ ఇరానియన్స్ మాత్రము మీ స్టాండ్ ని అప్రిషియేట్ చేస్తున్నాము, అట్లాగే మీకు స్పెషల్ పర్మిషన్లు కూడా ఇస్తున్నాము, 3 రోజుల తర్వాత వెళ్ళి అక్కడ సంతకం చేశారు, తీసుకోము అని చెప్పి విదేశాంగ కార్యదర్శి వెళ్ళి సంతకం చేశారు ఆ బుక్లో. 3 రోజుల తర్వాత అది రికార్డెడ్గానే ఉంది సార్. అది సంతాపం తెలిపి ఉండాల్సిందని చాలా మంది చెప్పిన మాట వాస్తవం. ఇరాన్కి అవసరం ఉండి ఇరాన్కి సార్, నేను అనేది ఏంటంటే ఇరాన్కి మనకి ఫేవరబుల్గా ఉండే విధంగా మనం ఏ విధంగా బిహేవ్ చేయాలో ఆ విధంగా బిహేవ్ చేశాము అన్నది మీరు అంటున్నారు ఇప్పుడు. అది నేను మొదటి నుంచి అంటున్నాను. ఇవన్నీ ఫ్యాక్ట్స్ అందరికీ తెలిసినవి, అందరికీ బయట పెట్టినవి. కానీ కొందరికి మాత్రం ఇవి అర్థం కాక ఇరాన్ కన్నా ఎక్కువ లాయల్ దెన్ ది కింగ్ అంటారు. లాయల్ దెన్ ది కింగ్. ఇరాన్ కన్నా ఎక్కువ ఇరాన్ గురించి ఆలోచించి మనం ఏదో చెడుగా చేస్తున్నాము అని చెప్పి మాట్లాడారు. సరే, వారి ఇష్టం, వారు మాట్లాడతారు. భారత్ అంటే ఇక్కడ ఇరాన్ కంటే ఎక్కువని కాదు సార్, ఒక సార్వభౌమ దేశం, ఒక సావరిన్ కంట్రీని మీద అన్ప్రవోక్డ్గా దాడి చేసి చంపితే ఖండించాల్సిన బాధ్యత ప్రపంచంలో ఒక బిగ్గెస్ట్ డెమోక్రసీ ఉన్న భారత్కు ఉందా లేదా అనేదే పాయింట్, అంతవరకే. అందుకంటే ఉక్రెయిన్ గురించి అంటున్నారా? లేదండి, ఇరాన్ గురించి అంటున్నారు. రష్యా అటాక్ చేసింది అంటున్నారా? ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా అటాక్ చేసింది అంటున్నారా? లేకపోతే అంతకుముందు హెజ్బోలా ఇవన్నీ కలిపి ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిన దాని గురించి మాట్లాడుతున్నారా? మన మీద గాక జరిగినట్లు, మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ్లో జరిగినట్లు అది మాట్లాడుతున్నారా? ఏది యుద్ధము ఏది కాదు, ఎవరు మొదలు పెట్టారు? మరి అందరూ ఇప్పుడు హమాస్, హెజ్బోలా, హౌతీస్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అందరూ మనకు గజ 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 వణికి వారే. అంటే అట్లా సార్, తీవ్రవాద గ్రూపులు అమెరికా ఒకటే. కిషోర్ గారు, తీవ్రవాద గ్రూపులు అమెరికా ఒకటేనా? ఒక్క విషయం, తీవ్రవాద గ్రూపులు అమెరికా ఒకటేనా? కాదు కదా. తీవ్రవాద గ్రూపులు ఇరాన్ అటాక్ చేసినప్పుడు సార్, ఇప్పుడు పాకిస్తాన్ తీవ్రవాదుల గ్రూపులు ఒకటేనా అంటే ఒకటే అన్నాం మనం.
ఒకటే అన్నాం, వాళ్ళు అటాక్ చేస్తే పాకిస్తాన్ అటాక్ చేసినట్లే అన్నాం. Yes. మరి ఇరాక్ అటాక్ చేస్తే ఇరాన్ అటాక్ చేస్తే ఏం చేస్తూ ఉంటారు? కూర్చొని ఉండలేరు కదా. ఓకే. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకి ఇట్లాగే ఎల్ఈటీలు, జేఎంలు, జైషే మహమ్మద్లు ఇట్లాంటివి చాలా ఉన్నాయి పాకిస్తాన్ నుంచి. Okay. ప్రాక్సీ వార్ అంటారు. ఇప్పుడు ఒకప్పట్లాగా ఏదో వియత్నాంలో యుద్ధం లాగా ఇట్లా లేవు కదా సార్. ఏదర్ ఎయిర్ పవర్ అన్న అవుతోంది, లేకపోతే ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిమోట్ వార్ అన్న అవుతోంది, లేకపోతే ప్రాక్సీ వార్స్. పాకిస్తాన్ లాంటివి కొంచెం టెక్నికల్లీ బ్యాక్ ఉన్నవి ప్రాక్సీ వార్స్. మనుషుల్ని చంపినా కానీ, మనుషుల్ని కోల్పోయినా పర్వాలేదు కానీ, Okay. మరి మతం పేరుతోటో ఇంకో దానితోటో, లేకపోతే 72 మంది దొరుకుతారనో పైకి పోతే, అట్లాంటి మాటలు చెప్పి మనుషులు పోతే పోయారు అని చెప్పి వాళ్ళ ద్వారా యుద్ధం చేపిస్తాను. సో ఎవరి దగ్గర ఏముంటే వాటి ద్వారా వారి శత్రువుల మీద దాడులు చేస్తుంటే Okay. మనం శత్రువులుగా చూసి మనం రిటాలియేట్ చేయడం అనేది న్యాచురల్ కదా సార్. ఇప్పుడు యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది? ఆపరేషన్ సింధూర్ లో మన ఫ్లైట్. మళ్ళీ అది కాదు సార్, మీరు మళ్ళీ నా చర్చ కాదు సంజయ్ గారు, కిషోర్ గారు, నా చర్చ ఒకటే. ఇరాన్తో మనకి ఇప్పటిదాకా ఎప్పుడు ప్రత్యక్షంగా మనకి శత్రుత్వం లేదు. ఇరాన్ మీరు చెప్పిన హెజ్బుల్లానో మరొకటో హ్యాపీగా ఉంది మనతో. నేను అంటుంది అదే, అలాంటి దేశాధ్యక్షుడు చాబార్ పోర్ట్ కూడా, చాబార్ పోర్ట్ తో కూడా మంచి స్ట్రాంగ్ ఎంగేజ్మెంట్ ఇంకా నడుస్తుంది. నేను అదే చెప్తున్నా, ఇన్నున్నప్పుడు కూడా ఆ ఖండన ఇవ్వలేదు, కనీసం సంతాపం తెలపడానికి 4 రోజులు పట్టింది అన్న దాని మీద విమర్శ ఉంది. ఇరాన్ కన్నా మనం లాయల్ గా ఉన్నాం. ఇందులో ఇరాన్ కన్నా మీరంటే ఇరాన్ కన్నా లాయలే ఉంది భారత్. సార్ మీకేమనిపించింది? లక్ష్మీనారాయణ గారికి అనిపించింది, మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారికి ఏమనిపించింది అన్న దాంతో కాదు కదా సార్. ఇరాన్ అసలు యుద్ధంలో ఉన్న దేశము, తనకేమనిపిస్తోంది భారత్ వ్యవహార శైలి అన్న దాన్ని బట్టి మనకి అగెయిన్స్ట్ గానో ఫర్ గానో ఉంటది. ఇప్పుడు టోటల్లీ ఫర్ గా ఉంది. వాళ్ళు అమెరికా ఇజ్రాయెల్ తప్ప అందరికీ ఫర్గానే ఉన్నారు సార్. ఫర్గా ఉంది, అప్రిషియేట్ చేస్తున్నారు. కిషోర్ గారు, అమెరికా ఇజ్రాయెల్ తప్ప ఎవరితో వాళ్ళు శత్రుత్వం కోరుకోవట్లా. అమెరికా ఇజ్రాయెల్ తప్ప ఎవరితో శత్రుత్వం కోరుకోవట్లా సార్. ఇప్పుడు వాళ్ళు కోరుకుని బాంబులు వేస్తున్నారు, వారికి లేదు. వాళ్ళ ప్రకటన మీరు చూస్తే అన్ని వెహికల్స్ పంపిస్తామని చెప్తున్నారు. నాట్ ఓన్లీ ఇండియన్ ట్యాంకర్ సార్. అంతకుముందు ఇండియన్స్ చనిపోయారు మన వాళ్ళు. ఒక్క విషయం చెప్తాను మీకు, ప్రతి బోట్ లోను ప్రపంచంలో ఉన్న మొత్తం షిప్, ఈ సివిక్ మర్చెంట్ షిప్పింగ్ లో ఉంటారు, మర్చెంట్ నేవీ ఏదైతే ఉందో అందులో 15 to 20% ఇండియన్ వర్కర్స్ అండి. ఇద్దరు చనిపోయారు అంతకుముందు. ఒక మీది ఆ క్యారిబియన్ ఐలాండ్ ది ఫ్లాగ్ వేసుకుని వస్తుంటే, వన్ ఆఫ్ ది క్యారిబియన్ ఐలాండ్ నేషన్స్ ది ఫ్లాగ్ అనుకుంటాను, క్యారిబియన్ స్టేట్స్, అది వస్తుంటే లేకపోతే ఇక్కడ పెసిఫిక్ ఐలాండ్స్ మొత్తం మీద అది వేసుకుని వస్తుంటే అటాక్ చేస్తే మన వాళ్ళు 2 చనిపోయారు. ఇట్లా భారతీయులు కూడా చనిపోతున్నారు ఈ సిచ్యువేషన్ లో. సార్ నేను ఒకటి చెప్తాను, అక్కడ ఫైనల్ గా భారత్ కిను మిగిలిన వాటికిను తేడా ఒకటి ఉంది. ఇప్పుడు యూదులు ఉన్నారు అక్కడ, ఇజ్రాయెల్ అంటున్నారు. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్తో ఎందుకు గొడవ అంటే వాళ్ళు యూదులు, మేము షియా ముస్లింలు అని చెప్పి. మరి ఇక మిగిలిన దేశాలకి ఇరాన్తో ఏంటి అంటే వాళ్ళు సున్నీలు, మేము షియాలు అని చెప్పి. అవతలనేమో అమెరికాని క్రిస్టియన్ దేశం అంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్ దేశము, యూదుల దేశము, షియా దేశాలు, సున్నీ దేశాలు గొడవలు పడుతుంటే మన దగ్గర ఈ 4 ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ హిందూస్, సిఖ్స్, అందరూ ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాలు ఇండియాలో ఉన్నాయి. మనకేంటంటే మన సోషల్ బ్యాలెన్స్, మన సోషల్ ఇది, అందుకోసం రియాక్ట్ కాలేదంటారా భారత్? సార్ మన కన్సర్న్స్ వేరు సార్. నేను ఒకటి చెప్తున్నాను, చైనా 3 దశాబ్దాలుగా, ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, నేను ఒక్క నిమిషం, అది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుతూ నేను అసలు మ్యూట్ లోనే పెట్టుకుంటాను, డోంట్ వరీ అబౌట్. సో నేను అనేది ఏంటంటే, చైనా 3-4 దశాబ్దాలు బైడ్ యువర్ టైం, హైడ్ యువర్ స్ట్రెంగ్స్ అని చెప్పి వేరే వాళ్ళ విషయాల్లో మనకెందుకు ఏలు పెట్టడం, అసలు మన విషయాల్లో కూడా కొంచెం కింద పెదవి గట్టిగా కొరుక్కుని కామ్గా ఉండడము, ఎవరన్నా కెలికినా గానీ మనల్ని అని చెప్పి బైడ్ యువర్ టైం, హైడ్ యువర్ స్ట్రెంగ్స్ అంటుంటే అది పనిచేసిందని చెప్పి కూడా గొప్పలు చెప్తున్నాయి మన చైనా ప్రేమికులు మన దేశంలో. మన దేశానికి వచ్చేసరికి అట్లా చేయొద్దు, మనం లొల్లి చేయాలి. చేసి మొత్తం మీదనైతే అటెన్షన్ మన మీదకి తీసుకొచ్చి మనల్ని ఎక్కడనో దెబ్బతీయాలి, మన వ్యవస్థ దెబ్బతినాలి అన్న, అది మోడీ గారు జస్ట్ ప్రధానమంత్రి ఉన్నంత మాత్రాన భారత్ కి నెగిటివ్ అవ్వడం గురించి ఆలోచిస్తామండి. ఈ రోజు ఇరాన్ ఆలోచించట్లేదండి, మన వైపు మన ప్రజలు, మన అపోజిషన్ పార్టీలు అగేన్స్ట్ గా ఉన్నంత ఇరాన్ పాజిటివ్ గా ఉంది. ఈ వింత మాత్రం అసలు అర్థం కాని విషయం సార్. రైట్, మళ్ళీ వస్తాను.